మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం మోత్కూర్ రోడ్డులో ఒక కారు అదుపు తప్పి పల్టీ కొట్టడం వల్ల చిన్న బాలర్ ముచ్చేంది సంఘటన మనం చూస్తున్నాం. మన కళ్ళెదురు జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం కారు అదుపు తప్పి మొత్తం కూడా ఆ చెట్టును ఢీకొని పడిపోయినటువంటి సందర్భం మన విజువల్లో చూస్తున్నాం. పక్కనే బావి కూడా ఉన్నది. ఘోర ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మొత్తం కారులో 4 వ్యక్తులు ఉన్నారు. అందులో 2 మహిళలు, ఒక డ్రైవర్ ఉన్నాడు. అదేవిధంగా ఒక చిన్న బాబు ఉన్నాడు. బాబు మాత్రం అక్కడక్కడ మృతి చెందాడు. మిగతా 3 కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. వెంబడే 108 లో వారిని అయితే హాస్పిటల్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రత్యక్ష సాక్షులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా బాగా భారీ పెద్ద ఎత్తున శబ్దం రావడంతో వాళ్ళంతా కూడా రావడం జరిగింది. రోడ్డు మీకు రాగానే ఇక్కడ రోడ్డు మీద చూసినటువంటి పరిస్థితిలో మాత్రం కారు మాత్రం చెట్టుకు ఢీకొని ఇక్కడ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ 3కి మాత్రం కూడా తీవ్ర గాయాలైంది. చిన్న బాలురు మాత్రం ముచ్చినటువంటి సంఘటన చూస్తున్నాం. అంటే ఈ వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల మరి ఏ విధంగా ఈ సంఘటన జరిగింది అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే సార్ చూసినటువంటి ప్రదేశంలో అంటే బ్రేక్ వేయడం వల్ల పల్టీ కొట్టిందా లేదంటే ముందు ఏమైనా వాహనం వచ్చిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు మీద చాలా వేగంగా వాహనాలు వెళ్తుంటాయి. మోత్కూరు నుంచి ఇటు భువనగిరి రాయగిరికి వెళ్ళేటువంటి రహదారి ఇది. ఈ రహదారికి సంబంధించి చాలా వేగంగా వాహనాలు వెళ్తుంటాయి. మరి ఇక్కడ వర్షం వల్ల మరి సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. చూస్తున్నాం మనం పోలీసులు కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అంటే పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ భారీ శబ్దం రావడం వల్ల ఫంక్షన్ హాల్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి ఊటావుటిన రావడం జరిగింది. నేను లోపల సౌండ్ వచ్చింది. ఇటు అడుగు చూసిన వెళ్ళి చూసే వరకు బస్సు ఆగింది. అలా పడిపోయారు. సౌండ్ బాగా వచ్చిందా? సౌండ్ ఏమొచ్చింది? ఎంతమంది కార్లో? 4. బాబు, 2 ఆడవాళ్ళు, బాబు, డ్రైవర్. బాబు అక్కడ చనిపోయినా ఉండవు. నమ్మకం లేదు. వాళ్ళిద్దరు మహిళలకు ఎట్లుంది? మహిళ కూడా నమ్మకం లేదు. ఒక దెబ్బలు తాకినాయి. ఇంకో కూడా నోటికి రక్తం అవుతుంది. బాగా రక్తం బాగా వస్తుందా? మాట్లాడలేదు. రక్తం వచ్చిందా? రేపటికి వచ్చింది. పోలీసులు మాట్లాడుతున్నా సప్పు లేదు. బాబు సప్పుడు లేదు. ఒక ఆమె లేడీ సప్పుడు లేదు. లేడీస్ కూడా సప్పు లేదు. మీరు కార్లకి మీరే తీసారు అవి? దాన్ని నిలగొట్టి బయట తీసినాం. డోర్ నిలగొట్టి లోపల అట్లే కూర్చున్నారు. ఒక్కటే ఉంది. బాబుని తీసిర్రు. అమ్మాయి వచ్చింది. డ్రైవర్ వెళ్ళాడు. ఒకటే ఉంటే ఒకటి ఉంటే చేయి వేస్తే మొత్తం ఎరిగిపోయింది. వాళ్ళు వచ్చే వరకు మొత్తం కూడా కారులో నదాలు అయితే వినిపించాయి. వాళ్ళని బతికించే ప్రయత్నం చేశారు. కానీ చిన్న బాబు మాత్రం అక్కడికక్కడ మిగతా 3 మాత్రం చాలా అంటే రక్తస్రావము బాగా ఎక్కువ అయిందని చెప్తున్నారు. 8 వాహనం అయితే ఇమీడియట్లీ అయితే రావడం జరిగింది. ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ వాటర్ బాటిల్స్ ఇక్కడ మొత్తం కూడా కారులో ఉన్నటువంటి సమగ్ర అంతా మొత్తం చెల్లాచెల్లిన బట్టి వీళ్ళంతా కూడా వాళ్ళ బట్టలు కూడా చినిగిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఒక ఘోర ప్రమాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చెట్టుకు భారీ ఎత్తున ఈ చెట్టుకైతే గుద్దినటువంటి పరిస్థితి చూస్తున్నాం. చాలా బలంగా ఈ చెట్టును ఢీకొన్నది కారు. కాబట్టి బలంగా ఢీకొన్నది కాబట్టి కారు అక్కడ పడినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ చెట్టు అయితే లేకపోతే ముందటే బావి ఉంది. ఆ బావిలో పడిపోయే అవకాశం ఉంది. 4 ఉన్నారు కాబట్టి నిజంగా పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఈ చెట్టుకు బలంగా ఢీకొనడం వల్ల చూసినాం మనం చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టుకు సంబంధించి మొత్తం వేర్లన్నీ కూడా అంటే చూస్తున్నాం మనం చాలా భారీ ఎత్తున ఈ వాహనం అయితే దాన్ని ఢీకోవడం జరిగింది. 4 ఉన్నారు. చూసినాం మనం ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. నిజంగా ఈ 3 ప్రాణాలు దక్కాయి అంటే మనం చూస్తున్నాం ఎయిర్ బెలూన్స్ ఒక్కసారి చూసినట్లయితే ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా చిన్న బాబుని అయితే కాపాడలేకపోయారని చెప్పవచ్చు. చిన్న బాలురు మాత్రము మరి భయానికి చనిపోయాడు. మొత్తానికైతే చిన్న బాలురు అయితే మృతి చెందాడు. మిగతా 3 మాత్రం ఎయిర్ బెలూన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. వారు హైదరాబాద్ నుంచి ఇటు మోత్కూరు వైపు వెళ్తున్నారని తెలుస్తుంది. మరి నిజంగా ఎవరు అనేది కూడా నిర్ధారించాలి. డోర్ చూసినట్లయితే డోర్ కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. చాలా బలంగా ఢీకొన్నది కాబట్టి డోర్ మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. వాళ్ళ బ్యాగులు కూడా చూస్తున్నాం. పాపం అన్ని కూడా కొత్త బట్టలే కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు దసరా కోసం సెలవుల కోసం మరి ఊరికి వెళ్తున్నారా అవన్నీ కూడా తెలియాల్సి ఉంది. వారంతా కూడా షాపింగ్ చేసి తీసుకొస్తున్నటువంటి వారి యొక్క బ్యాగ్ అందులో ఉంది. బ్యాగులో శారీస్ అన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి. శారీస్ కూడా మనం చూస్తున్నాం. అందులో మొత్తం కూడా అంటే వెనుక సీట్ లో 2 మహిళలు ఉన్నారు. ఇక్కడ ఒక డ్రైవర్, చిన్న బాబు ఉన్నారు. మొత్తం 4 ఉందని చెప్తున్నారు వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. బాబు మాత్రం ఇక్కడ మృతి చెందాడు. ఈ 3 మాత్రం తీవ్ర గాయాలైన చెప్తున్నారు. అందులో ఒక మహిళ పరిస్థితి కూడా తీవ్రంగా గాయాలైనాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పినటువంటి విషయము. నిజంగా ఏది ఏమైనప్పటికీ
ఈ దుర్ఘటన మాత్రం చాలా బాధ కలిగింది. ఎందుకంటే చూస్తున్నాం ఈ చెట్టును ఢీకొట్టి మొత్తం కూడా పల్టీ కొట్టేటువంటి పక్కనే ఉన్నటువంటి అయిపోయింది. కానీ ప్రాణాలు అయితే ఒక చిన్న బాబు అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ సంఘటన మాత్రం కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే వాళ్ళ అంబులెన్స్ ఇమీడియట్ గా రావడం వల్ల ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడే స్థితిలో అయితే వాళ్ళైతే ఉన్నారు. కానీ ఆ చిన్న బాబు అయితే మరణించాడు. ఈ సంఘటన మాత్రం ఇంకా ఎలా జరిగిందని చెప్పి మొత్తం పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేసిన విషయం చెప్పొచ్చు. ఇది ఇక్కడ గురునాథ్తో శరత్.